ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రతి అంశాల్లో కూడా మరి ఎంతో అనుభూతిని చెప్పుకునే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి రంగంలో ఎంత దోచుకోవాలో తారస్థాయిగా అదే విధంగా దోచుకుంటున్నారో అదే విధంగా నిరుద్యోగులు కూడా వదిలిపెట్టకుండా డిఎస్సి పేరుతో ఎంత దగా డిఎస్సి చేశారో చాలా చూస్తా ఉన్నాం. రోజు రోజుకి తగ్గి కొలిది ఎన్నో అక్రమాలు అంటే ఇప్పటివరకు స్వతంత్రం వచ్చాక ఇంత దారుణంగా డిఎస్సిలో అక్రమం జరిగిన మొట్టమొదటిగా మన రాష్ట్రంలో ఇదే చూస్తున్నాం. ప్రతి ఒక్కరు దీంట్లో ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ గారు ప్రచారం ఎక్కువ, ఆర్భాటం తక్కువ, పప్పు శుద్ధైన ఆయన ప్రతి ఒక్కరు సమాధానం చెప్పాలి. 15 లక్షల రూపాయలు పైబడి ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలు అమ్ముకుంటూ ఎన్నో కుటుంబాల్లో ఎంతో బాగా చదివి ఎంతో కష్టపడి చదివి తల్లిదండ్రులు ప్రతి నిమిషం కష్టపడి చేస్తే చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఉన్నారు. మరి ఈరోజు మా రాష్ట్ర యువజన అధ్యక్షుడు జగన్మూడి రాజా గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా తూర్పుగోదావరి జిల్లా చెల్లుబోని వేణుగోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ రోజు కార్యక్రమ యువత రాష్ట్ర యువత ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇప్పటికీ మేము అందరూ కోరేది ఒకటే, ఎక్కడైతే జరిగినాయో అవన్నీ కూడా నిస్సగ్గుగా నిజాయితీగా మరి అన్ని వెలుగులోకి తీసుకురావాలి. ఎవరైతే అనర్హతలో కాకుండా పోయారో వాళ్ళందరూ కూడా అర్హత కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన డిఎస్సిలో ఎన్ని అక్రమాలు జరిగాయంటే మొత్తం ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు లేని పరిస్థితి వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. మరి దీనిలో చాలా అక్రమాలు జరగడం జరిగింది. చాలా అక్రమాలు జరిగాయి, వీడియోలు వస్తున్నాయి, ఆడియోలు అన్ని రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. లక్షలు తీసుకుని ఉద్యోగాలు వేశారనే ప్రచారం కూడా ఉంది. మరి దీని వెంటనే ఎవరైతే నిజమైన న్యాయమైన విద్యార్థులు స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం న్యాయం జరిపించాలా. మరి ఇలాంటి డిఎస్సీలు పెట్టి నిరుద్యోగుల్ని అన్యాయం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ ప్రభుత్వానికి ప్రభుత్వం మేల్కొని వెంటనే మరి నిన్న అంటాడు ఆయన శశిధర్ గారు, కోన శశిధర్ గారు చెప్పడం జరుగుతుంది, లేదు ఎక్కడ అన్యాయం జరగలేదు, మేమంతా పారదర్శకంగా చేసామన్నారు. కానీ ఎక్కడ చూసినా అక్రమాలే అన్యాయాలే కనపడుతున్నాయి. కాబట్టి వెంటనే దీన్ని ప్రభుత్వం పరిశీలించి నిజమైన మెరిట్ స్టూడెంట్కి న్యాయం చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న అవినీతికి అంతు లేకుండా పోయింది. ఎందువల్ల అంటే మెగా డిఎస్పీ అని చెప్పేసి దగా డిఎస్పీ చేశారు. ఈరోజు ఒక్కొక్క పోస్టు సుమారు 15 లక్షలకి అమ్ముకోవడం అనేది ఎంత దుర్మార్గమైన చర్య అనేది మనం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. ఈరోజు బాగా చదువుకున్నవాడు మెరిట్లో ఉన్న వాళ్ళకి జాబులు లేవు. ఎవరైతే డబ్బులు ఉన్నాయో, ఎవరైతే అవినీతి సొమ్ము సంపాదించి 15 లక్షలు 16 లక్షలు ఖర్చు పెడుతున్నారో ఆదికే డిఎస్సి మెగా డిఎస్సి పోస్టు టీచర్ పోస్టు. ఈ 2 ఇయర్స్ కాలంలో వీళ్ళు చేస్తున్న అక్రమాలు అవధులు లేకుండా అంతలో అవధులు లేకుండా పోయినాయి. ఇసుకలోనే కాదు, మధ్యలోనే కాదు. అలాగే యువత పరంగా యువతని ఎంతో మోసం చేస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి జనాలు అనుకుంటున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు యువతకి. ఎక్కడిచ్చారండి? అప్పుడే 2 ఇయర్స్ కాలం అయిపోయింది. అమ్మఒడని తల్లికి వందనం పేరు మార్చి 1 ఇయర్ ఎగ్గొడేసి 1 ఇయర్ ఇచ్చాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నోరిప్పితే అబద్ధం అంటే చంద్రబాబు నాయుడు అంటే అబద్ధం. ఆ రకంగా ఉంది కూటమి పరిపాలన. త్వరలోనే సమర గీతం పాడతాకి ప్రజలందరూ కూడా సిద్ధం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. సరిదిద్ది అర్హులైన అందరికీ ఖచ్చితంగా ఉద్యోగ కల్పన చేయాలనేటువంటిది మా డిమాండ్. అవసరం అయితే ఇవాళ మీరు చేసినటువంటి ఏదైతే ఆరోపణలు మీరు ఎదుర్కొంటున్నారో వాటినన్నింటినీ నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మా డిమాండ్ ఒక్కటే, సిబిఐ ఎంక్వైరీ చేయండి, దోషుల్ని బయటికి తీసుకురండి. ఎవరైతే నేను ముందు చెప్పారు, ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన ఉద్యోగం ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీకి ఇచ్చి అప్లోడ్ చేయించడం ద్వారా ప్రభుత్వ అలసత్వం తేలిపోయింది. దొరికితే కాంట్రాక్ట్ ఎంప్లాయీ తప్పు, గొప్పగా చేస్తే మాది గొప్ప అనేటువంటి ఈ ప్రభుత్వ విధానాన్ని మేము ఖండిస్తాం.
సాధిద్దాం సాధిద్దాం జగనన్న ఆశయాలు సాధిద్దాం సాధిద్దాం జగనన్న ఆశయాలు సాధిద్దాం సాధిద్దాం జగనన్న ఆశయాలు సాధిద్దాం సాధిద్దాం జగనన్న ఆశయాలు సాధిద్దాం సాధిద్దాం జగనన్న ఆశయాలు